వెండి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. పైసా ఖర్చు లేకుండా వెండి పాత్రలను తలతలా మెరిసేలా చేసుకోవచ్చు. అయిపోయిన కోల్గేట్ కానీ పేస్టులు కానీ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ మొత్తాన్ని కూడా టూత్ బ్రష్కి తీసుకొని ఈ వెండి పాత్రలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పటిలాగానే షైనింగ్లోకి వస్తాయి. ఇలా పేస్ట్తో రుద్దిన తర్వాత వీటిని కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూశారు కదండి, మళ్ళీ ఎప్పటిలాగానే వెండి పాత్రలు అనేవి చాలా బాగా ఉంటాయి. ఆ తర్వాత మీకు మరొక టిప్ని కూడా చూపించబోతున్నాను. మనము రోజు పెట్టుకునే గోల్డ్ కమ్మలు కానీ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటుంది కదండి, వాటిని బ్రష్తో యూజ్ చేసామనుకోండి గోల్డ్ అనేది తరుగుతుంది. అలా తరగకుండా బంగారం అనేది ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా సరేనండి, కొద్దిగా సర్ఫ్ను ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసిన దాంట్లో మనము గోల్డ్ జ్యువెలరీస్ని వేసి 1 అవర్ పాటు ఉంచామనుకోండి, ఎలాంటి బ్రష్తో రుద్దకుండానే గోల్డ్ కమ్మలు అనేవి కొత్త వాటిలా మెరిసిపోతాయి. మరొక టిప్, వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ వాడేసిన నిమ్మ తొక్కలను తీసుకొని ఈ గోళ్ళను బాగా రుద్దామనుకోండి, గోళ్ళు అనేవి చాలా అందంగాను పుచ్చిపోకుండా కూడా ఉంటాయి. ఇలాంటి వాటితోటే పైసా ఖర్చు లేకుండా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, బ్యాగ్ జిప్పులు కానీ ప్యాంట్ జిప్పులు కానీ ఉంటాయి కదండి, అవి సరిగా పనిచేయకుంటే వాటి మీద కొద్దిగా మనము ఫేస్ పౌడర్ కానీ డర్మికూల్ కానీ సమ్మర్లో వాడే పౌడర్లు ఉంటాయి కదండి, ఏ పౌడర్ అయినా మనము ఈ విధంగా జిప్పుల పైన చల్లామనుకోండి, అప్పుడు చల్లిన తర్వాత ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఎలాంటి జిప్పులైనా చాలా ఈజీగా పనిచేస్తాయి. మరొక టిప్ని కూడా చూడండి. కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ కర్పూర బిళ్ళలను మనము బయట పెట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి అవి హరించుకుపోతాయి. ఇలా కర్పూర డబ్బాలో మనము బియ్యం గింజలు కానీ ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే మిరియాలను కూడా వేశారనుకోండి, హారతి కర్పూర బిళ్ళలు అనేవి హరించుకుపోకుండా ఎప్పట్లాగానే ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఎన్ని రోజుల వరకైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, మనము పిల్లలు కానీ మన ఇంట్లో కానీ ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ని ఇప్పేసి అలాగే గాలికి ఉంచారనుకోండి, ఇవి ఒక్కొక్కసారి వాతావరణానికి మెత్తబడిపోతాయి. మళ్ళీ ఇవి ఎప్పట్లాగా కరకరలాడుతూ ఉండాలంటే ఇలా మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు కానీ ఉంచామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ఈ బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ చిట్కాలను చూపిస్తాను. మనము మినపప్పు నానబెట్టుకోవాలనుకోండి, 4 నుంచి 6 అవర్స్ పాటు నానితేనే మనకి ఈ మినపప్పు అనేది రుబ్బుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మినపప్పును మనము వెంటనే యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తొందరగా ఈ మినపప్పు అనేది రుబ్బుకోవడానికి పనిచేయాలంటే ఇలా నానబెట్టిన మినపప్పులో మనము ఇట్లా ఇనుపది ఏదైనా వేసామనుకోండి, మినపప్పు అనేది 1.5 అవర్లోనే మనకి రుబ్బుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ టైం లేనప్పుడు మీరు ఇలాగే చేసి చూడండి, చాలా బాగా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. మరొక టిప్, బాస్మతి రైస్ని మనము పండగలకి కానీ ఫంక్షన్స్లో కానీ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము, రోజైతే యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఈ బాస్మతి రైస్ అనేది మంచి వాసన కానీ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా బాస్మతి రైస్లో 2 నుంచి 3 కానీ ఈ బాస్మతి రైస్ క్వాంటిటీని బట్టి మనము ఈ బిర్యానీ ఆకులు వేసామనుకోండి, బాస్మతి రైస్ అనేది ఎప్పుడు వాడినా కూడా మంచి ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా చాలా బాగా నిల్వ చేసుకోవచ్చు. మరొకటి,
ఇలాంటి ప్లాస్టర్లు ఉంటాయి కదండి, ఈ వైట్ ప్లాస్టర్ అయితే మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పలేమండి. ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి ఈ వైట్ ప్లాస్టర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకోలేము. అలాంటప్పుడు మనము ఇలాంటి వైట్ ప్లాస్టర్ని తీసుకొని ఏదైనా కలర్ దారం ఉంటుంది కదండి, ఆ కలర్ దారాన్ని ఈ వైట్ ప్లాస్టర్ స్టార్టింగ్లో మనం వేసామనుకోండి, మనకి ఏ టైంలో అయినా చాలా ఈజీగా ఈ ప్లాస్టర్ స్టార్టింగ్ అనేది కనబడుతుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ దారాన్ని తీసామనుకోండి, అప్పుడు ఈ వైట్ ప్లాస్టర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా వెతకాల్సిన అవసరము ఉండదు, టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది. ఈ టిప్ కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ని కూడా చూసేయండి. మనము రోజు వాడే కత్తెరలు అనేవి యూజ్ చేసిన కొద్దీ వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. ఇలా సన్నుపును తీసుకొని ఈ కత్తెరని దాంట్లో బాగా కట్ చేసామనుకోండి, షార్ప్నెస్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగానే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా చేసి చూడండి. ఒక 5 మినిట్స్ చేయండి చాలు, అంతేనండి. మళ్ళీ ఎలాంటి వాటినైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కత్తర్ని కాకుండా నైఫ్ని కూడా ఒక 5 నిమిషాల పాటు సాల్ట్లో ఉంచి చూడండి, మళ్ళీ అవి కూడా పదునులోకి వస్తాయి. మరొకటి, ఇలాంటి ప్లాస్టర్లు ఉంటాయి కదండి, ఈ ప్లాస్టర్ని మనము తీసుకొని ఎప్పుడైనా కిచెన్లో ఫోన్ యూజ్ చేయాలనుకున్నా, ఫోన్ని మాట్లాడాలనుకున్నప్పుడు ఇలాంటి దానిని యూజ్ చేసి వాడామనుకోండి, ఫోన్కి అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా, ఫోన్ పైన వాటర్ కానీ ఏది పడకుండా కూడా చాలా బాగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇంట్లో ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళి చాలా బాగా ఈ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొకటి, ఇంట్లో మనము తాళాలు యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వీటిని ప్రెస్ చేసామనుకోండి, అవి గట్టిగా అయిపోతాయి. అసలుకి తాళం వేసేటప్పుడు చేతి కూడా ఒక్కొక్కసారి నొప్పి లేస్తుందండి. ఈ తాళాలు వేయాలన్నా కూడా వేయకుండా అయిపోతాయి. ఈ తాళాలు అనేవి ఇలా స్మూత్గా పనిచేయాలన్నప్పుడు మన ఇంట్లో వాడే ఫ్రై చేసే జలిగంట ఉందనుకోండి, దాంట్లో ఈ తాళాన్ని కీస్ని రెండింటిని పెట్టి స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట మీద ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చూపించామనుకోండి, ఈ తాళం చెవి కానీ తాళాన్ని కానీ చాలా స్మూత్గా పనిచేస్తుంది. కొంతమంది దీంట్లో కొబ్బరి నూనెను కూడా వేస్తారండి. వేసిన కొన్ని రోజుల పాటు మాత్రమే స్మూత్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ హార్డ్నెస్లోకి వచ్చేస్తుంది. మనము వాడేసిన గాజులు కానీ కలర్ పోయిన గాజులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా ఒక పిన్ తీసుకొని ఇలా 2 గాజులకు పిన్ పెట్టేసేయాలండి. ఇలా మన దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్నిటినీ కూడా ఇలా పిన్స్తో పెట్టేసుకోవాలి. ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చూశారు కదండి, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక పిన్తో ఇలా 2 గాజులతో అటాచ్ చేసేయండి. గ్యాప్ లేకుండా మనము ఇలా పిన్స్ని పెట్టేసుకోవాలి. ఇలా గాజులను తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనము వీటిని మన ఇంట్లో ఉండే గోడలకు ఇలా మూలలు కొట్టి ఉంటాయి కదండి, వాటికి ఇలా వేసేయండి. మనకి వీటితో ఎక్కువగా ఏడ యూజ్ ఉంటే అక్కడ వీటిని వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న చిన్న టవల్స్ కానీ కర్చిప్స్ కానీ పిల్లల సాక్స్ కానీ వేటినైనా ఇలా మనము గాజులు ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని వరుసలలో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనకి ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ను కూడా చూసేయండి. ప్రతిరోజు మనము పాలను వేడి చేసినప్పుడు ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోతాము. అలా హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయినప్పుడు పాలన్నీ స్టవ్ పైన పడి జిడ్డుగా మారిపోతుంది. అప్పుడు మనకి పని కూడా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా కట్టె స్పూన్ మనము పైన పెట్టేసామనుకోండి, పాలు పొంగకుండా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్గా ఉంటుంది. మరొక టిప్, ఎగ్స్ని ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి పాడైపోయి వాటిలో ఉండే సొన అనేది బయటికి వస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసామనుకోండి, ఎగ్స్ అనేవి పూర్తిగా ఉడికిపోతాయండి, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఉంటాయి. మరొక టిప్,
ఇలా గాజు సీసాలో మనము ఏమైనా వేయాలన్నప్పుడు అవి పక్కకి కూడా పడిపోతాయి. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో ఉండే పేపర్ని, ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా చుట్టామనుకోండి, మనము ఇలాంటి గాజు సీసాలో చాలా ఈజీగా వేసుకోవచ్చు. కింద ఎక్కడ కూడా పడకుండా ఉంటుంది. చూశారు కదండి, ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ని కూడా చూడండి. మన ఇంట్లో డ్రాలో కొన్ని సామాను వేసామనుకోండి, స్పేస్ అనేది తగ్గిపోతుంది. తక్కువ స్పేస్లో కూడా ఎక్కువ సామాను పట్టాలంటే ఇలా మనం వేసిన ఛార్జెస్ని కూడా ఇలా చుట్టేసి వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, స్పేస్ కూడా మనకి డ్రాలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో కానీ బట్టలు వేసామనుకోండి, ఒక్కొక్కసారి మనం మర్చిపోయామనుకోండి, ఇలా ప్యాకెట్లో ఉన్న అమౌంట్ అనేది తడిసిపోతుంది. అంతేకాదండి, వర్షాకాలంలో మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మన పర్సులో కానీ జేబులో ఉండే నోట్స్ కూడా తడిసిపోతాయి. అలా తడిసిపోయినప్పుడు ఇవి ఆరడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. 5 నిమిషాలలో మళ్ళీ మనకి ఈ తడిసిపోయిన నోట్స్ అనేవి ఎప్పటి మాదిరిగా ఉండాలంటే ఇలా ఈజీగా ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి. అంతేకాదండి, ఈ టిప్ మీకు 2 రకాలుగా కూడా యూజ్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్లో మనము ఇలా కందిపప్పును వేసామనుకోండి, కందిపప్పును కొద్దిగా ఫ్రై చేసామనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కందిపప్పును వేడి చేసేటప్పుడు తడిసిపోయిన ఇలాంటి నోట్స్ని పెట్టామనుకోండి, లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు వెయిట్ చేయండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ నోట్స్ అనేవి ఆరిపోయాయి. అంతేకాదండి, మనకి ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక స్పాంజ్ని కానీ లేదా ఏదైనా టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా టిష్యూ పేపర్తో కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్తో ఈజీగా ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్లనే దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. షర్ట్స్ని ఈజీగా మడత పెట్టాలంటే ఇలా హ్యాండ్స్ని ఇంటూ షేప్లో మడత పెట్టి పైన మడత కింది మడతగా మలుచుకుంటే షర్ట్స్ అనేవి నీట్గా ఉంటాయి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కనబడతాయి. ఇంట్లో ఉండే లెదర్ బ్యాగ్స్ కానీ ఎలాంటి బ్యాగ్స్ అయినా సరేనండి, వాటర్తో అంత ఈజీగా క్లీన్ చేయలేం కాబట్టి ఒక టిష్యూ పేపర్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకొని టిష్యూ పేపర్తో ఈ హ్యాండ్ బ్యాగ్ని పైన మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ బ్యాగ్ పైన ఉండే డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. చూడడానికి కూడా హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బెడ్షీట్ని ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత దాని పిల్లో కవర్స్ని కూడా మడత పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా బెడ్షీట్లో పెట్టేసామనుకోండి, ఎప్పుడైనా తీసినప్పుడు దాంట్లో నుంచి పిల్లో కవర్లు అనేవి సపరేట్ అయిపోతాయి. వాష్ చేసిన బెడ్షీట్స్ని అన్నిటినీ కూడా ఇలా ఒక పిల్లో కవర్లో పెట్టుకోవడం వలన వాటిపై డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వాటి కాడ పెద్దగా ఉండటం వలన చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది. దానికి బదులుగా మనము ఏదైనా స్పాంజ్ క్లాత్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా వెనుకన కాడకు పెట్టేసామనుకోండి, మనము చెవికి పెట్టుకుంటే జారిపోయినట్టు కాకుండా కరెక్ట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, టీ పెట్టిన తర్వాత ఈ టీ పొడిని పారేయకుండా దీనిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఒక బౌల్లో ఈ టీ పొడిని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొన్ని వాటర్తో వేడి చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి, కొద్దిగా షాంపూని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక టీని బాగా మరిగించుకొని స్టవ్ను కూడా ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి జాలి ద్వారా ఈ టీని వడబోసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న దానిని మనము బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి పడి ఇలా జిడ్డుగా తయారైంది. ఇప్పుడు ఏదైనా క్లాత్ని కానీ ఏదైనా ఇలాంటి స్మూత్ బ్రష్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న దానితో ఇలా డోర్కి కొద్దిగా అప్లై చేసామనుకోండి, డోర్పై ఉండే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి.
టీ పొడితో మనము డోర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఒక్కసారికే ఈ డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడతాయి. ఇంతకుముందు డోర్ పైన ఇలాంటి వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఈ డోర్లో మనకి ప్రతిబింబం కూడా ఈజీగా కనబడుతుంది, అంత నీట్గా తయారవుతాయి. ఇదే టీ దాంట్లో ఏదైనా టిష్యూ పేపర్ని కానీ ఇలాంటి మాస్క్ను పూర్తిగా తడిపేసి ఇంట్లో ఉండే బెడ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. బెడ్పై ఏవైనా ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, ఈ టీ పొడితో ఇలా క్లీన్ చేసుకుంటే బెడ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఎప్పుడైనా సరేనండి, వుడ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా టీ పొడితో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అసలుకే కనిపించవు. ఆ తర్వాత మనం ఒక పొడి క్లాత్తో వీటిని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీ పొడితోటి మనము విండోస్ని కానీ డోర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరొక టిప్, ఇలాంటి హ్యాంగర్కి మనము చున్నీలను ఈజీగా వేసుకోవచ్చండి. తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి ఇలాంటి చున్నీలను వెతకాల్సిన పని కూడా ఉండదు. ఈ హ్యాంగర్ని ఏదైనా మేకుకు కానీ హూక్కి తగిలించేసి ఇలా చున్నీలన్నిటినీ కూడా ఒక దగ్గరనే వేసుకోవచ్చు. దారాన్ని ఎక్కించాలంటే ఇబ్బంది పడతాం కదండి, ఇలా బ్రష్ పైన దారాన్ని వేసి ఆ తర్వాత నిడిల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దారం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చిన్నపిల్లలు కానీ మనం కానీ ఈజీగా నిడిలోకి దారం ఎక్కించుకోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా ఎన్ని పూరీలు వేయించినా కూడా తక్కువ ఆయిల్ పీల్చుకోవాలంటే ఇలా డీప్ ఫ్రై చేస్తున్న ఆయిల్లో కొద్దిగా సాల్ట్ని వేసి మనము పూరీలను వేయించుకున్నాం అనుకోండి, చాలా తక్కువ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. ఇక్కడ ముందుగా చూసారు కదండి ఆయిల్ అనేది ఎంత ఉందో. మీకు ఇవన్నీ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి, ఆయిల్ మాత్రం ఇలా తక్కువగానే పీల్చుకుంటుంది. పూరీలే కాదండి, మనము బజ్జీలు కానీ ఏది డీప్ ఫ్రై చేసినా కూడా ఇలా కొద్దిగా సాల్ట్ను వేసుకోండి. దీపాలను వెలిగించుకునేటప్పుడు అగ్గిపుల్లలు చాలా వేస్ట్ చేసాం కదండి, ఇలా ముందుగా వత్తికి నెయిల్ పాలిష్ని అప్లై చేసి ఇలా అగ్గిపుల్లను వెలిగించేసామనుకోండి, త్వరగా దీపాలు అనేవి వెలుగుతాయి, అగ్గిపుల్లలు వేస్ట్ కాకుండా ఉంటాయి. రఫ్గా ఉన్న స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, దాంతో మనము నైఫ్స్ని కానీ సీజర్స్ని కానీ ఇలాంటి బ్లేడ్లను కూడా షార్ప్గా చేసుకోవాలంటే ఇలాంటి స్క్రబ్బర్తో చాలా ఈజీగా షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ను వేసి ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోండి. ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇలా కలుపుకున్న పిండిని ఈ ప్యాన్ పైన వేసేయండి. కొద్దిసేపటి తర్వాత 1 or 2 డ్రాప్స్ ఆయిల్ వేయండి. మరొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత చూడండి చాలా సాఫ్ట్గా వస్తాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి పీచు ఉంటుంది కదండి, ఇలా ఒక స్టిక్కి మనము చుట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, పూజ గదిలో ఇలా క్లీన్ చేసుకోవడానికి కానీ లేదా ప్యాన్ పైన ఆయిల్ని అప్లై చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సైజుని చూసుకొని దీంట్లో ఇలా సమభాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఇలా పైన కూడా కట్ చేసుకున్నాక దీంట్లో నైఫ్ని కానీ సీజర్స్ని కానీ పెట్టుకోవడానికి వీలవుతుందండి. డైరెక్ట్గా బయటకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఇలా స్టాండ్ని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బ్యాగ్స్కి కానీ లేదా మనకి కూడా సేఫ్గా ఉంటుంది. వంకాయల్ని కట్ చేసినప్పుడు అవి త్వరగా నల్లబారకుండా ఉండాలంటే ఇలా కొన్ని వాటర్లో సాల్ట్ను పసుపును వేసామనుకోండి, అవి చాలాసేపు కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. ప్రెషర్ కుక్కర్లో పప్పు నానబెట్టకపోయినా త్వరగా ఉడికిపోవాలి అంటే ఇలా పప్పులో కొన్ని వాటర్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ కానీ లేదా చిన్న బౌల్ కానీ వేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపును ఆయిల్ని వేసామనుకోండి, ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ వచ్చినప్పుడు అది పొంగకుండా ఉంటుంది, పప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదండి పప్పు అనేది ఎంత మెత్తగా ఉడికిందో. ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని రైస్ కుక్కర్లో వచ్చే ఇలాంటి జల్లిది ఉంటుంది కదండి, ఆ జల్లి ప్లేట్ని ఈ ప్లేట్లో పెట్టేసుకొని ముగ్గును కానీ లేదా ఏదైనా కలర్ని కానీ ఈ ప్లేట్ పైన వేసుకోండి. ఈ హోల్స్ అనేవి పూర్తిగా కవర్ చేస్తూ ఈ పిండినంతా కూడా ఇలా తిప్పుతూ వేసుకోవాలి.
మీరు ఈ ముగ్గు పిండికి బదులుగా ఏదైనా కలర్ని కూడా వేసుకోవచ్చు. బయటకి పడకుండా ఇలా హోల్స్లో వేసుకున్న తర్వాత మెల్లగా కదపకుండా ఇలా తీసామనుకోండి, ఆ హోల్స్లో నుంచి ముగ్గు పడి ఇలా నీట్గా వస్తుంది. ముగ్గు రాని వాళ్ళు కానీ లేదా ఇలా డిజైన్స్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో వచ్చే ప్లేటుతో కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న బాక్సులు మనకి బయట కూడా అవైలబుల్గా ఉంటాయి కదండి, వాటితో కూడా మనము ఇలా చుట్టూ వేసేసామనుకోండి చాలా అందంగా కనబడుతుంది. ముందు కానీ లేదా పూజ గదిలో ఇలా డిజైన్గా మనం వేసుకోవాలంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఈజీగా ఇంటి ముందు వేసేయచ్చు. కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి, ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూజ్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన రాను మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్కి చీమలే కాదండి బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయి వైర్ అనేది కట్ అయిపోతుంది. దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా. ఈ ఛార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే పెన్ రిఫిల్లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి, ఆ స్ప్రింగ్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయటం, అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్లో ఈ స్ప్రింగ్ను చుట్టేసేయాలి. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది. ఈ ఛార్జర్తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి. మనము ఫోన్ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ని మనము యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.